స్టూడెంట్స్ ఈరోజు నేను నెక్స్ట్ లెసన్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనేదాన్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ లెసన్లో మీకు మొదటగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఈ మ్యాగ్నెటిజం లెసన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ లెసన్ కంపేర్ చేస్తూ నేర్చుకుంటే చాలా ఈజీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ అనే ఫస్ట్ లెసన్, అంటే కరెంట్కి సంబంధించిన వాటిల్లో ఫస్ట్ లెసన్ మీరు బాగా నేర్చుకొని ఉన్నారు. మీరు ఈవెన్ ఎగ్జామ్ కూడా రాశారు. నేను ఇంకా ఆ పేపర్స్ కరెక్షన్ చేసి ఇవ్వలేదు. సో ఎనీవే ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్. సో ఇక్కడ మొదట మనం ఒక బార్ మ్యాగ్నెట్ గురించి డిస్కస్ చేద్దాం. బార్ మ్యాగ్నెట్. సో మీరు స్కూల్లో మీ లోయర్ క్లాసెస్లో స్కూల్లో చూసిన మ్యాగ్నెట్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే బార్ మ్యాగ్నెట్స్ అన్నమాట. అంటే క్యూబాయిడ్ షేప్లో, రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ కలిగినటువంటి క్యూబాయిడ్ షేప్లో ఉంటాయి. సో ఈ విధంగా ఎలా అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ ఒక సైడ్ నార్త్ పోల్ అని అంటాం, ఇంకో సైడ్ సౌత్ పోల్ ఉంటుంది. అవునా? ఒక సైడ్ నార్త్ పోల్ ఉంటుంది, ఇంకో సైడ్ సౌత్ పోల్ ఉంటుంది. ఓకే. సో మనం దీంట్లో ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేద్దాం అంటే బార్ మ్యాగ్నెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక బార్ మ్యాగ్నెట్ అన్నాక ఖచ్చితంగా ఏముంటుంది అంటే రెండు పోల్స్ ఉంటాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే నార్త్ పోలు, ఇంకోటి ఏంటంటే సౌత్ పోల్. ఓకే. ప్రతి పోల్కి కూడా పోల్ స్ట్రెంగ్త్ అనే పారామీటర్ రిలేట్ అయి ఉంటుంది, లింకప్ అయి ఉంటుంది. అంటే కొన్ని మ్యాగ్నెట్స్ ఒక ఐరన్ పీస్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తాయి, కొన్ని వీక్గా అట్రాక్ట్ చేస్తాయి. ఆ రెండు మ్యాగ్నెట్స్లో ఏం డిఫరెన్స్ ఉండడం వలన ఒక మ్యాగ్నెట్ బాగా అట్రాక్ట్ చేసింది, ఇంకోటి సరిగా అట్రాక్ట్ చేయలేదు అని అంటే ఆ మ్యాగ్నెట్స్లో ఉండేటటువంటి పోల్స్ యొక్క పోల్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని చెప్తాం. సో మనకు ఒక మ్యాగ్నెట్ తీసుకున్నామంటే ఆ మ్యాగ్నెట్కి రెండు పోల్స్ ఉన్నాయి, ఒకటి నార్త్ పోల్, ఇంకోటి సౌత్ పోల్. ప్రతి పోల్కి కూడా ఏముంటుందంటే పోల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఈ పోల్ స్ట్రెంగ్త్ని మనము దేంతో చూపిస్తామంటే స్మాల్ ఎం తోటి చూపిస్తాం. ఈచ్ పోల్కి కూడా ఏముంటుంది పోల్ స్ట్రెంగ్త్. దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఎం తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. మనకు ఈ రెండు పోల్స్ మధ్య ఈ పోల్ స్ట్రెంగ్త్కి యూనిట్స్ వచ్చేసి యాంపియర్ మీటర్ అని అంటాం. పోల్ స్ట్రెంగ్త్కి యూనిట్స్ వచ్చేసి యాంపియర్ మీటర్. సో ఈ ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఆ మ్యాగ్నెట్ యొక్క రెండు పోల్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ లెంగ్త్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ లెంగ్త్ని 2L తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో the distance between the two poles is denoted with 2L and it is known as magnetic length. Okay. So the product of pole strength and magnetic length is called magnetic moment. The product of pole strength and magnetic length is called ఏమంటామంటే magnetic moment. సో మనము ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ని క్యాపిటల్ M తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నేను మీకు ఇంకొక కొత్త వర్డ్ చెప్పాను, మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంగ్త్ అండ్ మ్యాగ్నెటిక్ లెంగ్త్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అని అన్నాం. ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్కి యూనిట్స్ ఏంటి అని అంటే పోల్ స్ట్రెంగ్త్కి యాంపియర్ మీటరు, పక్కన 2L అంటే డిస్టెన్స్కి యూనిట్స్ మీటర్స్. కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్కి యూనిట్స్ ఏమొస్తాయి అంటే యాంపియర్ మీటర్ స్క్వేర్ వస్తాయి. ఓకే. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ యొక్క యూనిట్స్ ఏంటంటే యాంపియర్ మీటర్ ఇంటూ మీటర్ అంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. సో ఒక 2 మార్క్స్ ఉంది క్వశ్చన్ మీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లో, వాట్ ఆర్ SI యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అని. ఓకే. ఇలా ఒకసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని గుర్తు చేసుకున్నారంటే అక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ డైపోల్కి ఛార్జ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ డైపోల్ మధ్య ఉండేటటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మధ్య డిస్టెన్స్ని 2Lతో రిప్రజెంట్ చేస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ చార్జ్ అండ్ magnitude of one of the charge and distance between the two charges ni electric dipole moment annam, danni P తో రిప్రజెంట్ చేస్తాం.
ఓకే, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనే దాన్ని డిఫైన్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఛార్జ్ అని అన్నాం, అలా డిఫైన్ చేస్తాం. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తోటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేసేవాళ్ళం. అదేవిధంగా మనకు మ్యాగ్నెటిక్ డైపోల్ తీసుకున్నాం అనుకోండి. మ్యాగ్నెటిక్ డైపోల్ తీసుకున్నాం అనుకోండి. మ్యాగ్నెటిక్ డైపోల్లో 2 పోల్స్ ఉంటాయి, ఒకటి నార్త్ పోల్, ఇంకోటి సౌత్ పోల్. ప్రతి పోల్కి కూడా ఏముంటుందంటే పోల్ స్ట్రెంత్ ఉంటుంది. ఆ పోల్ స్ట్రెంత్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే P తోటి రిప్రజెంట్ చేస్తాం. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పోల్స్ని 2L తోటి రిప్రజెంట్ చేస్తాం. ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ని మనము Pతో కాదు రిప్రజెంట్ చేసేది, దేంతోటి స్మాల్ m తోటి రిప్రజెంట్ చేస్తాం. దేంతోటి స్మాల్ m తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ అండ్ మ్యాగ్నెటిక్ లెంగ్త్ని మనము మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం. దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ M తోటి రిప్రజెంట్ చేస్తాం. ఆ క్యాపిటల్ M ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ 2L. అలాగే ఒక చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నాము అనంటే ఆ చార్జ్డ్ పార్టికల్ చుట్టూరు ఏం ఫామ్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఒక నార్త్ పోల్ కానీ ఒక సౌత్ పోల్ కానీ స్మాల్ m పోల్ స్ట్రెంత్ కలిగినటువంటి ఒక పోల్ని కానీ తీసుకున్నామంటే దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అని తెలుసుకునేదానికి మనం ఏ పారామీటర్ వాడతాము అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే పారామీటర్ వాడతాం. ఏం వాడతాము? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే పారామీటర్ని వాడతాం. ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని మనం B బార్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఆ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే B బార్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలా అయితే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నామో, అదేవిధంగా ఇక్కడ యూనిట్ పోల్ స్ట్రెంత్ కలిగినటువంటి పోల్ మీద పనిచేసేటటువంటి ఫోర్స్ని, అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పోల్ స్ట్రెంత్ అంటే స్మాల్ m వాల్యూ ప్లస్ 1 ఆంపియర్ మీటర్ యూనిట్ అంటే 1 ఆంపియర్ మీటర్ పోల్ స్ట్రెంత్ కలిగినటువంటి నార్త్ పోల్, ఇక్కడ ప్లస్ అంటే నార్త్ పోల్ మీద నార్త్ పోల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తే దాని మీద ఎంత ఫోర్స్ అయితే పనిచేస్తుందో దాన్నే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాం. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పోల్ స్ట్రెంత్ నార్త్ పోల్ ప్లేస్డ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ దట్ పాయింట్ అని అంటాం. ఓకే, ఇది మనకు దేని గురించి అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ గురించి. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ని ఎలా డిఫైన్ చేసాము? అక్కడ మనము పాత్ అలాంగ్ విచ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వుడ్ ట్రావెల్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ అని అన్నాం. అదేవిధంగా మనకు ఒక నార్త్ పోల్ ఉంది, ఏదో ఒక పోల్ ఉంది అని అంటే ఆ పోల్ చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది అని అంటే ఏదైనా ఒక పాయింట్ P దగ్గర ఒక నార్త్ పోల్ని హ్యావింగ్ 1 ఆంపియర్ మీటర్ పోల్ స్ట్రెంత్ 1 ఆంపియర్ మీటర్ పోల్ స్ట్రెంత్ కలిగినటువంటి ఒక నార్త్ పోల్ని ప్లేస్ చేస్తే అది యాక్చువల్గా ఏమవుతుంది? రిపెల్ అవుతుంది. సో ఆ ఏ పాత్లో రిపెల్ అయ్యి ఏ పాత్లో అయితే వెళుతుందో ఆ పాత్ని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అని అంటాం. ద పాత్ అలాంగ్ విచ్ యూనిట్ పోల్ స్ట్రెంత్ నార్త్ పోల్ వుడ్ ట్రావెల్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో యూనిట్ పోల్ స్ట్రెంత్ కలిగినటువంటి నార్త్ పోల్ ఏ పాత్లో అయితే ట్రావెల్ చేస్తుందో దాన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అని అంటాం అన్నమాట. సో ద పాత్స్ అలాంగ్ విచ్ ఏ నార్త్ పోల్ హ్యావింగ్ యూనిట్ పోల్ స్ట్రెంత్ వుడ్ ట్రావెల్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అని అంటాం అన్నమాట. దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అని అంటాం. చూడండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి నేను ఇప్పుడే చెప్పాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్లో మనము ఏంటి నార్త్ పోల్ మనం తీసుకున్న పోల్ వచ్చేసి నార్త్ పోల్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అవతలకు ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైవర్జ్ ఫ్రమ్ ద నార్త్ పోల్ అని అంటాము. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కన్వర్జ్ ఎట్ ది సౌత్ పోల్ అని అంటాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డైవర్జ్ ఫ్రమ్ ది నార్త్ పోల్ నుంచి ఏమవుతాయి అంటే డైవర్జ్ అవుతాయి ఇలా.
ఇలా. అలాగే సౌత్ పోల్ వైపు కన్వర్జ్ అవుతాయి, సౌత్ పోల్ వైపు కన్వర్జ్ అవుతాయి. సౌత్ పోల్ వైపు కన్వర్జ్ అవుతాయి. అలాగే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈజ్ electric field lines can exist independent. I mean, electric field lines may be open lines, but magnetic field lines are always closed loops. మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు క్లోజ్డ్ లూప్స్ అనమాట. ఎందుకంటే ఇండిపెండెంట్గా పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుంది, కానీ ఇండిపెండెంట్గా ఒక నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ విడిగా ఎగ్జిస్ట్ అవ్వదు. దే ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్, ఆల్వేస్ పేర్స్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దే ఆర్ క్లోజ్డ్ లూప్స్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే దే ఆర్ క్లోజ్డ్ లూప్స్. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ ఫార్మ్స్ క్లోజ్డ్ లూప్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఫార్మ్ క్లోజ్డ్ లూప్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ నేను వస్తాను. నెక్స్ట్ సెకండ్ ఇంకోటి ఏంటి అని అంటే మోర్ ద నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ యూనిట్ ఏరియా స్ట్రాంగర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వైస్ వర్సా. అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దగ్గరగా ఉన్నాయనుకో, క్లోజర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ స్ట్రాంగర్ ఈజ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, స్ట్రాంగర్ ఈజ్ ది స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే దూరంగా ఉన్నాయనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈ విధంగా. సో ఈ విధంగా దూరంగా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ లేదా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ తక్కువగా ఉన్నట్లు అనమాట. దీస్ మ్యాగ్నెటిక్, అది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ కోర్స్ అక్కడే ఇంకా ఏమని చెప్పచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ లాగా నంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఆఫ్ ద గివెన్ సర్ఫేస్ రిప్రజెంట్స్ ది స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమని చెప్పచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదాంతో ఒకటి ఎప్పుడు ఇంటర్సెక్ట్ చేసుకోవు. ఎందుకు ఇంటర్సెక్ట్ చేసుకోవు అని అంటే మనకు ఎక్స్ప్లెనేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లాగా చెప్పచ్చు. ఏంటి అని అంటే if we consider they intersect with each other at the point of intersection we can draw two tangents. So tangent drawn at any point on the magnetic field line represents the direction of magnetic field at that point అని చెప్తాను. సో ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రాపర్టీని. మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో లైన్లో లాగానే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ మీద, సో ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేసామనుకోండి, ఆ ట్యాంజెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో tangent drawn at any point on the magnetic field line represents the direction of magnetic induction at that point. దీని తర్వాత ఇంకోటి పాయింట్ చెప్తున్నాను, ఆల్రెడీ ఇందాకే చెప్పాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఎందుకు ఇంటర్సెక్ట్ చేసుకోవు అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు ఇలా సమాధానం చెప్పాలి. సపోజ్ ఇఫ్ వీ కన్సిడర్ దే ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ దెన్ వీ కెన్ డ్రా టూ tangent at the point of intersection. It means at the point of intersection magnetic induction has two directions which is impossible. ఒక పాయింట్ దగ్గర ఒక పారామీటర్కి రెండు డైరెక్షన్స్ ఉండడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మనం అజ్యూమ్ చేసుకున్న అజంప్షన్ తప్పు. ఏమైనా అజ్యూమ్ చేసుకున్నామో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అని అనుకున్నాం కదా, ఆ అజంప్షన్ తప్పు. సో ఏది కరెక్ట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అనేది కరెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద introductory part of the magnetism and matter lesson. So in the next video I will tell you how a bar magnet is equivalent to a solenoid. ఒక బార్ మ్యాగ్నెట్ సోలినాయిడ్కి ఎలా ఈక్వాలెంట్ అనేది చెప్తాను. థ్యాంక్ యూ.